शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. ఈరోజు భగవద్గీతలో 236th క్లాస్ మంది. లాస్ట్ క్లాస్ లో మనము 5th చాప్టర్ లో ఉన్నాము. 5th చాప్టర్ లో 5, 6 చెప్పుకున్నట్టుగా నాకు గుర్తు. 5, 6, 8, 9 నైవ కించిత్ కరోమితి యుక్తోమన్యేత తత్వవిత్ అది చెప్పుకున్నట్టుగా గుర్తు. ఎవరైనా నేర్చుకున్నారా పదాన్ని? ఎవరైనా వేరే వాళ్ళు ఇంకా ముందు రాని వాళ్ళు అప్పుడు ఎవరన్నా ఎవరు నేర్చుకున్నారా? వర్షిణి ఎన్ని నేర్చుకున్నావు? మీ పాతవి నీకు ఎన్ని వస్తాయి? వర్షిణి, మేధ ఇద్దరు చిన్నపిల్లలు ఇప్పుడు కోసం. ఎక్కడ 8th 9th చెప్తుంది సార్. 8th 9th చెప్తుందా? చెప్పమ్మా వర్షిణి, చెప్పమ్మా నీవు చెప్పు. నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శుర్వన్ పృశన్ జిఘ్రన్ అశ్నన్ గజ్జన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విష్ణుజన్ దుహనన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణేంద్రియాణేషు వర్తన్ ఇతి ధారయన్. వెరీ గుడ్, బాగా నేర్చుకున్నావు మీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి ఒక క్లాసే కదా, నెక్స్ట్ క్లాస్ నేర్చుకున్నా పర్వాలేదు, నేర్చేసుకున్నావు. గుడ్, వెరీ గుడ్. ఇంకెవరైనా నేర్చుకున్నారా? ఎవరైనా నేర్చుకున్నారా? చెయ్యి ఎత్తండి. మీద నేర్చుకున్నావు మేమన్నా? నైవ కించిత్ కరోమితి నేర్చుకున్నావా? పర్వాలేదు. నెక్స్ట్ క్లాస్ నేర్చుకున్నా పర్వాలేదు. ఇంకా వర్షిణి, వైష్ణవి నేర్చుకున్నావా? మీ నేర్చుకున్నావా లేదా? నీ చెల్లె నేర్చేసుకుంది. మరి నీ చెల్లె నేర్చుకుంది కాబట్టి నువ్వు నేర్చుకోవాలంతే. నెక్స్ట్ మనస్వి, కొత్త మనస్వి. నువ్వు ఈరోజు చూడమ్మి. నువ్వెవరు? నీ పేరు చెప్తావా? మనస్వి ఎంత ఏ క్లాస్ నువ్వు? ఎన్నో కేజీ? తెలుగా కన్నడనా? తెలుగు వస్తుంది. తెలుగురా? సరే. ఎంత కేజీనమ్మా నీది? ఎల్కేజీనా యూకేజీనా? ఏమి ఎల్కేజీ? వెరీ గుడ్. ఎల్కేజీలో ఇక్కడ ఒక అమ్మాయి చూడు, వర్షిణి అని ఒక అమ్మాయి చూడు. ఈ అమ్మాయి కూడా ఎల్కేజీ. నమస్తే చెప్పు, అందరికి చెప్పే. మనస్వి చెప్పమి. నమస్తే అందరికి చెప్పేసినవా? గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసేసి ఎవరు చెప్తారు? కృతి చెప్పమి. నమస్తే శివిబా. నమస్తే కృతి చెప్పమి. నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ ఉన్మిషన్ నిమిషన్నపి తప్పే. అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ఇంకోసారి చెప్పండి. నైవ కించిత్ కరోమితి. నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ ఉన్మిషన్ నిమిషన్నపి. అశ్నన్ అక్కడ ఉన్మిషన్ అనేది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. అది ఇక్కడ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. నెక్స్ట్ చెప్పు. ప్రలపన్ విసృజన్ గృహన్. ఇప్పుడు ఉన్మిషన్ చెప్పు. ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. వెరీ గుడ్, బాగా చెప్పినావు. నెక్స్ట్ ఇంకెవరబ్బా? అభినవ్ అని నేర్చుకో. ప్రణీష నేర్చుకున్నావా? చెప్పమ్మ ప్రణీష. నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణేంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. థ్యాంక్ యూ సార్. నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిత్
पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् गच्छन् अश्वन् गच्छन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन्नपि इन्द्रियार्थेषु वर्तन्ते इति वर्तन्त इति धारयन् ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ సరేనా కొంచెం తప్పైంది ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ సరేనా ఓకే నెక్స్ట్ ఇంకెవరు శ్రీ విభాయం మనం నేర్చుకున్నాం మీ Yes, sir. చెప్పమ్మి నైవ కించిత్ नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियार्थेषु वर्तन्त इति धारयत् వెరీ గుడ్ బాగా చెప్పినా వెరీ గుడ్ కార్తీక్ చెప్పప్పా Yes, sir. नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् వెరీ గుడ్ చాలా బాగా చెప్పినా నెక్స్ట్ Thank you. గుడ్డి అయిపోయింది తర్వాత శ్రీవిభ అయిపోయింది మనస్వి ఇంకా కొత్త పాప వినయ యూ కెన్ రీడ్ అవుట్ వినయ నైవ కించిత్ కరోమితి దట్ ఈస్ 5th chapter 8th and 9th యు ఆర్ దేర్ వినయ వినయ ఇస్ నాట్ దేర్ ఎనీవే ఇంకెవరన్నా మిగిలిపోయారు వీళ్ళు మిగిలిపోయారు విరాట్ ప్రీతం నేర్చుకుందారా లేదు సార్ లాస్ట్ క్లాస్ అబ్సెంట్ అయింది చదువుతాం చదువుతారా ఎస్ సార్ చదవండి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ పశ్యన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ అశ్రన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలవన్ విసృజన్ గృహన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ వెరీ గుడ్ నువ్వు చెప్ప పాటలే Yes, sir. Sir, I can read, sir. let this Virat complete, then you can read out. Virat, read out. Naiva kinchit karo. नैव किञ्चित् Okay, sir. करोमीति युक्तो मन्येत तत्त्ववित् Manyeta tatvavit. मन्येत तत्त्ववित् Chep. पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् Ashnan gachan swapan shwasan. गच्छन् स्वपन् Shwasan. श्वसन् Pralapan visrujan grunhan. प्रलपन् विसृजन् गृह्णन् Unmishan nimishannapi. निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्ते इति धारयन् Very good. అయిపోయింది వినయ్ read out వినయ్
Vinaya? Vinaya is not there now. Next, Vaishnavi says, చదువుతావా ఏమన్నా చెప్పిస్తే చెప్తావా చెప్పమ్మా నైవ కించిత్ కరోమి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ అస్యన్ గచ్చన్ స్పృశన్ వెరీ గుడ్ ప్రలపన్ విసృజన్ గృహన్ ప్రలపన్ విష్ణుజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు ఇంద్రియాణి ఇంద్రియాదేషు వర్తంత ఇతి ధారయన్ వర్తంత ఇతి ధారయత్. వెరీ గుడ్ నెక్స్ట్ క్లాస్ నేర్చుకుంటావా Sir, can I tell? I will say. రీడ్ అవుట్ వీరయ్య నైవ కించిత్ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్య శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ జిఘ్రన్ అశ్నం గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. Very good. Here the Gruhpadan, you should not read it as a Gruhpadan. Even the ha na is there, no? It should not be. It should be read out as Grunhan. Even though it is Grunhan. Grunhan, like Brahman. Okay, sir. Brahmana. We English we write it as BRAHMANA Brahmana. In so Yeah. how you read Brahmana? Maha like that. Brahmana. ప్రలపన్ విసృజన్ గృహన్ Very good. ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. Very good. Good. థ్యాంక్ యూ సార్. ఇక ఈ పాప పేరు చిన్న పాప కొత్త పాప జరిగింది కదా ఎక్కడ పోయిన పాప మనస్వి ఈ రోజు విను ఈ రోజు నీట్ గా వినేసేసి వినేస్తే నెక్స్ట్ క్లాస్ గా అక్కడి నుంచి నేర్చుకుందాం. 10వ శ్లోకం 5వ చాప్టర్ 10వ శ్లోకం బ్రహ్మణ్యాధాయ కర్మాణి బ్రహ్మణ్యాధాయ కర్మాణి బ్రహ్మణ్యాధాయ కర్మాణి బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః సంగం త్యక్త్వా కరోతి యః సంగం త్యక్త్వా కరోతి యః సంగం త్యక్త్వా కరోతి యః బ్రహ్మణ్యాధాయ కర్మాణి 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 సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన లిప్యతేన స పాపేన లిప్యతేన స పాపేన లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా 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 లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన
पद्मपत्रमिवाम्भसा ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यतेन स पापेन पद्मपत्रमिवाम्भसा ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यतेन स पापेन पद्मपत्रमिवाम्भसा ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यतेन स पापेन पद्मपत्रमिवाम्भसा. వెరీ గుడ్ నెక్స్ట్ వచ్చేసి Thank you. అభినవ్ చెప్పండి అమ్మా. అభినవ్ అనిరుద్ధ్ ఉన్నారా? లేరు, ఇద్దరు కనబడలేదా? సరేలే అయితే ప్రీతం దత్త చెప్పమ్మా. Yes, sir. ब्रह्मण्याध्याय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यतेन स पापेन पद्मपत्रविवाम्भसा. ఫస్ట్ లైన్ మాత్రం చదువు. Yes, sir. ब्रह्मण्याध्याय कर्माणि सङ्गं त्यक्त्वा బ్రహ్మణ్యాధ్యాయ లేదు, బ్రహ్మణ్యాధాయ ఆకు యావత్తు లేదప్ప. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః. ఇంకొకసారి చదువు. ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यतेन स पापेन पद्मपत्रविवाम्भसा. వెరీ గుడ్, నువ్వు చెప్ప పట్టే విరాట్. ब्रह्मण्यादाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यतेन स पापेन पद्मपत्रविभाम्बसा. పద్మపత్రం ఇవాం. వెరీ గుడ్. కృతి చెప్పమ్మా. ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यतेन स पापेन पद्मपत्रमिवाम्भसा. గుడ్. ప్రణీషా. Thank you, Yes, sir. ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यतेन स पापेन पद्मपत्रमिवाम्भसा. వెరీ గుడ్. Thank you, sir. చెప్పమే. బ్రహ్మణ్యాధాయ కర్మాణి. మ్యూట్ లో ఉన్నా చూడు, మ్యూట్ లో ఉన్నా, మ్యూట్ తీసి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి చెప్పు. ब्रह्मण्याधाय कर्माणि సంగం త్యక్త్వా కరోతి యః सङ्गं त्यक्त्वा करोति यः లిప్యతేన స పాపేన लिप्यतेन स पापेन పద్మపత్రమివాంభసా. पद्मपत्रविभाम्भसा. పద్మపత్రమివాంభసా. पद्मपत्रविवाम्भसा. వివా కాదు, మివాంభస. పద్మపత్రం ఇవ అంభస. 3 చేస్తే పద్మపత్రమివాంభస. पद्मपत्रमिवाम्भसा. మివాంభస. पद्मपत्रमिवाम्भसा. గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి వైష్ణవి చెప్పమి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి చెప్పు. ब्रह्मण्यादानि कर्माणि బ్రహ్మణ్యాధాయ కర్మాణి ब्रह्मण्यादानि कर्माणि సంగం త్యక్త్వా सङ्गं यज्ञ సంగం త్యక్త్వా त्वं जत्वा జాగద మిథ్యా తాకు యావత్. సంగం త్యక్త్వా सङ्गं त्यक्त्वा కరోతి యః లిప్యతేన స పాపేన नित्येन सवाग्येन న స పాపేన. పాపేన పాపము. న స పాపేన हसपापेन
పద్మపత్ర పద్మ వివాంభస. నివాంబస. వెరీ గుడ్. మేధా చెప్పమి. చెప్పు. బ్రహ్మణ్యాధాయ బ్రహ్మణ్యాదాయ కర్మాణి కర్మాణి సంగం త్యక్త్వా సంగం త్యక్త్వా కరోతి యః కరోతి యః లిప్యతే లిప్యతే న స పాపేన పద్మపత్ర మివాంభస. వెరీ గుడ్. మనస్వి నువ్వు చెప్తావా ఏమన్నా నేర్చుకునేసావా? ఒకసారి చెప్పిస్తా. బ్రహ్మణ్యాధాయ చెప్పు. చెప్పు దూరం. బ్రహ్మణ్యాధాయ దాయ కర్మాణి కర్మాణి సంగం త్యక్త్వా జోరుగా చెప్పు. కరోతి యః జోరుగా చెప్పు. కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్ర మివాంభస. వెరీ గుడ్. మివాంభస. మనస్వి వాళ్ళ అమ్మ మీరు ఏం చేస్తారంటేనమ్మా, మీరు ఇంట్లో ఒకసారి 2-3 సార్లు చెప్పించండి. చెప్పించేస్తే వచ్చేస్తుంది. చాలా బాగా నేర్చుకుంటారు, మనకంటే బాగా నేర్చుకుంటారు వాళ్ళు. నేర్పించేసేయండి. 3-4 days వరుసగా చెప్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది, ఆమె ఆ పాపకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకెవరన్నా మిగిలిపోయారప్ప ఇక్కడ? అభినవన్ తప్పించారు, చెప్పండి. బ్రహ్మణ్యాధాయ కర్మని చదవండి. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. రెండు చెప్పప్ప. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. వెరీ గుడ్. నెక్స్ట్ వర్షిణి చెప్పలేదా? వర్షిణి ఇంకా చెప్పు. మీ వర్షిణి చెప్పు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా చాగదమ్మా. త్యా పాకు యావత్తు. సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్ర మివాంభస. వెరీ గుడ్. నేర్చుకుంటావా? మళ్ళీ నేర్చుకో. ఇప్పుడు లాస్ట్ 2 శ్లోకాలు కూడా ఒకేసారి చెప్పుకున్నాం కాబట్టి ఆ 2 శ్లోకాలు, ఈ 1 శ్లోకం, 3 శ్లోకాలు నెక్స్ట్ క్లాస్ అందరూ నేర్చుకోండి. ఈ రోజు శ్లోకం మాత్రం చెప్పిస్తాను. 3-4 చెప్పుకుందాము, సరిపోతుంది. టైం మళ్ళీ ఉండదు మనకు. కాయేన మనసా బుద్ధ్యా మాత్రం ఈ రోజు చెప్పుకుందాము. చెప్పుకునేస్తే సరిపోతుంది. సరేనా? నెక్స్ట్ చెప్తారు. అభినవ్ చెప్తావా? నువ్వు ఒకరు మాత్రం చెప్పండి ఈ రోజు. తర్వాత మిగిలిన వాళ్ళు మళ్ళీ క్లాస్ లో చెప్పిస్తాను కావాల్సి. టైం అయిపోతుంది అప్పటికి. కాయేన మనసా బుద్ధ్యా కాయేన మనసా బుద్ధ్యా కాయేన మనసా బుద్ధ్యా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి
केवलैरिन्द्रियैरपि 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 कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति योगिनः कर्म कुर्वन्ति योगिनः कर्म कुर्वन्ति योगिनः कर्म कुर्वन्ति संगं त्यक्त्वात्मशुद्धये संगं त्यक्त्वात्मशुद्धये संगं त्यक्त्वात्मशुद्धये संगं त्यक्त्वात्मशुद्धये योगिनः कर्म कुर्वन्ति 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 संगं त्यक्त्वात्मशुद्धये कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति संगं त्यक्त्वात्मशुद्धये कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति संगं त्यक्त्वात्मशुद्धये कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति संगं त्यक्त्वात्मशुद्धये कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति संगं त्यक्त्वात्मशुद्धये Yes, sir. कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति संगं त्यक्त्वात्मशुद्धये చెప్పేమా చెప్పు కృతి कायेन मनसा बुद्ध्यैः केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति బుద్ధ్యైః ఎక్కడుంది విసర్గ ఎక్కడుందమ్మి కాయేన మనసా బుద్ధ్యా చెప్పు कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति संगं त्यक्त्वात्मशुद्धये వెరీ గుడ్ ప్రణీష చెప్పమ్మా थैंक यू చెప్పమ్మి ప్రణీష Yes, sir. कायेन मनसा बुद्ध्वा केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति संगं त्यक्त्वात्मशुद्धये ఫస్ట్ లైన్ మాత్రం చదువు कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि వెరీ గుడ్ శ్రీవి భాష Thank you, sir. కాయేన మనసా బుద్ధ్యా कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः योगिनः कर्म कुर्वन्ति योगिनः कर्म कुर्वन्ति तत् संगं त्यक्त्वात्मशुद्धये संगं त्यक्त्वात्मशुद्धये వెరీ గుడ్ ఇది చాలు మిగతా వాళ్ళంతా నేను నెక్స్ట్ క్లాస్ చదివిస్తాను నేను ఎందుకంటే మనకి ఇంకా 8 నిమిషాలు ఉంది ఏమైనా యాక్టివిటీ ఉంటాయి ఎవరైనా ఏమైనా చేస్తారా యాక్టివిటీ చేస్తారా ఏం చేస్తావా విరాట్ सर पाठ पढ़ता పాట పాడతావా నువ్వు ఏమి ఇంట్రడ్యూస్ చేసుకో ఫస్ట్ చేసుకొని పాట పాడేది Good evening everyone. My name is Virat Dutt. I am studying in 4th standard. Today I am going to sing a song. रामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् रामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् कोसलेशाय मन्दहासदासपोषणाय
वासवादि विनुत सद्वराय मङ्गलम् चारु कुङ्कुमोपीत चन्दनानि चाचिताय हारकटक शोभिताय भूरि मङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलजसदृशदेहाय चारु मङ्गलम् देवकी सुपुत्राय देवदेवोत्तमाय भावजा गुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्रवर्धनाय अण्डजावाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुमुखचित्तकामिताय शुभदमङ्गलम् रामदास मृदुल हृदय तामरस निवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् వెరీ గుడ్, బాగా చెప్పినావా, వెరీ గుడ్, బాగా చెప్పినాడు. మరి శ్రీరామచంద్రుని రాజధాని ఏం చెప్పు? సార్ అయోధ్య. అయోధ్య, వెరీ గుడ్. దేశం పేరు? కోసల్ దేశం. వెరీ గుడ్. రాముడి వాహనం ఏమి? రాముడు అంటే విష్ణు అనుకో. గరుడు. అండజ అని చెప్పి కదా, అండజ అని పద్యంలో వస్తుంది కదా. అండజ అంటే ఏం ఎవరికైనా తెలుసా? అండజ అంటే ఏమి ఎవరికైనా తెలుసునా? అండము అంటే ఏమి ఎవరికి తెలియదా? అండం అంటే గుడ్డులో నుంచి వచ్చింది, అది పక్షి కదా, అందుకోసం అండజ. పద్య శ్లోకం చెప్పిన పద్యంలో ఉంది కదా, అండజ వాహనం అని చెప్పేసి వచ్చి కదా, అందుకోసం అండజ అంటే ఏమిటంటే అండం అంటే గుడ్డు, గుడ్డులో నుంచి బయట వచ్చిన రోజు గరుత్మంతుడు. సరేనా? ఓకే. గరుత్మంతుని అన్న పేరు ఎవరికైనా తెలిసిన? సంపత్తి. అనూరా. అనూరా. ఎందుకు వచ్చింది ఆ పేరు? అనూరా అనే పేరు ఎందుకు వచ్చింది? He doesn't have legs after his thighs. వెరీ గుడ్, అందుకోసం వచ్చింది అనమాట. అతనికి ఇది కాళ్ళు లేదనమాట. అతనికి కాళ్ళు లేదు కాబట్టి అతనికి అనూరుడు. ఊరు అంటే తొడ, తొడలు లేనటువంటి వాడు కాబట్టి అనూరుడు. అతను గరుత్మంతుడి యొక్క అన్న. Sir, he has thighs. He doesn't have legs from thighs. కరెక్ట్, అందుకోసమే from the knees to this part and the foot he doesn't have. అందువల్లనే అతనికి ఏమైపోయింది? అనూరుడు అని పేరు వచ్చింది అనమాట. ఊరు అంటే తొడ అనమాట. ఊరు లేదు కాబట్టి అతనికి అనూరుడు అని పేరు వచ్చింది. ఆయన ఎక్కడ ఉంటాడు ఎవరికైనా తెలిసిన? వేరేసి సూర్యుని దగ్గర ఉంటాడు. సూర్యుని రథసారథి అనమాట. సూర్యునికి రథసారథిగా ఉంటాడు అనూరుడు. సరేనా? ఓకే. నెక్స్ట్ ఇంకెవరైనా చేస్తారా? ఏమన్నా యాక్టివిటీ చేస్తారా? లేకుంటే గరుత్మంతుడి గురించి కొంచెం చెప్పుకుందాం. కాకపోతే ఎవరు చెప్పకపోతే, గరుత్మంతుడి తల్లి పేరు ఎవరికైనా తెలిసిన? హూ ఇస్ ద మదర్ ఆఫ్ గరుత్మంత? ఎవరికి గుర్తులేదా? చెప్పు. వినత. వినత ఈస్ ద మదర్ ఆఫ్ గరుత్మంత. వినత వచ్చేసి షీ ఈస్ ద వైఫ్ ఆఫ్, ఎవరి వైఫ్ ఆమె? గరుత్మంతుని తండ్రి పేరేమి? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గరుత్మంత? ఎవరికి తెలీదా? కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతి he was having 2 wives. ఇద్దరు పెళ్ళాములు అతనికి. వినత ఒకరు, వినత కద్రు రెండవ వాడు కద్రు అన్నమాట. వినత పుత్రుడు వైనతేయుడు అని తన పేరు. అందుకోసమే గరుత్మంతుని పేరు వైనతేయుడు అంటారు అనమాట. వైనతేయం వృకోదరం అంటాం కదా. శరీర స్మరే నిత్యం. ఒకసారి చెప్పింటి మనం, పడుకునేది ఎప్పుడు వీళ్ళ పేర్లు తలుచుకుంటే మనకు నిద్ర బాగా వస్తుందంట, పీడకలలు రావంట. ఎవరెవరు వాళ్ళు? కార్తీక్ ఎవరు? శ్లోకం చెప్పు. రామం స్కందం హనుమంతం వైనతేయం రుకోదరం శయనే యస్మరే నిత్యం
దుస్వప్నం తస్య నశ్యతి. దుస్సప్నం రామం స్కందం హనుమంతం. రాముడు స్కందుడు అంటే ఎవరబ్బా? రామం స్కందం హనుమంతం వైనతేయం. స్కంద అంటే సుబ్రహ్మణ్య. సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య. రామం స్కందం హనుమంతం హనుమంతుడు. వైనతేయం వైనతేయం అంటే వినతపుత్రుడు. వినతపుత్రుడు ఎవరు? గరుత్మంతుడు. గరుత్మంతుడు. వృకోదరం అంటే ఎవరు? భీముడు. భీముడు. ఎట్లా వృకోదరుడు? వృకము అంటే తోడేలు అంటారు. తోడేలు అంటారు తెలుగులో. మరి ఇంగ్లీష్ ఏమంటారో మరి తెలియదు. తోడేలు అంటే ఒక రకమైనటువంటి ఆకలి ఎక్కువ ఉండేటువంటి జంతువు అనమాట. తోడేలు ఉంటాం అనమాట. తోడేలు బాధిగా తింటాడప్ప వాడు ఉంటాం అంటే తింటూనే ఉంటాడు. ఎంత తిన్నా వాడికి కరిగిపోతుంటది అనమాట. ఆ భీముడికి కూడా అలా ఉంటుంది. ఆ జఠరాగ్ని ఉంటుందంట. వృకోదరం. అందువల్ల ఆ ఉదరం, ఆయన ఉదరం ఎట్లుంటుందంట? వృకము ఉదరం మాదిరిగా ఉంటుందంట. కాబట్టి వృకోదరం. రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం. వీళ్ళందరినీ నీ శయనే స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. కాబట్టి పడుకునే ముందు వీళ్ళందరి పేర్లు ఒకసారి చదువుకొని ఈ పద్యం చెప్పుకుంటే దుస్వప్నాలు రావు, హ్యాపీగా నిద్రపోతారు అని చెప్పేసి శ్లోకం అనమాట. ఒకసారి మనం చెప్పుకుంటాం భారతీయ వైభవంలో. మరి మర్చిపోయారు మీరు చాలా మంది. కార్తీక్ గుర్తుపెట్టుకున్నాడు, పర్వాలే, వెరీ గుడ్. ఇంకేముంది? ఎవరైనా ఇంకేమైనా చేస్తారా? ఒక నిమిషమే ఉంది, నేను ముందు ముగిస్తాను, తర్వాత ఏమన్నా మాట్లాడుకుందాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏమన్నా ఉంటే మాట్లాడి చెప్పండి.